హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ అనదర్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ వచ్చేటప్పటికి మన రీస్టార్ సిరీస్లో డే 8 అనమాట. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను. సో ఇక్కడైతే నేను బ్యాక్ కెమెరాతో తీసుకున్నాను, ఎందుకంటే నేను మిర్రర్లో చూస్తా, ఇటు కూడా చూస్తున్నాను కాబట్టి మీకు అలా కానొస్తుంది. సో ఎస్టర్డే హెడ్ బాత్ చేశాను కాబట్టి ఆ రోజు మార్నింగ్ అంటే అప్పటికి వెళ్ళేటప్పటికి ఆయిల్ ఏం పెట్టుకోలేదు. సో ఇక్కడైతే నేను లైక్ ప్రీ వర్కౌట్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అప్పటికి నేను లేచింది 4:30కి అలా లేచాను. సో 4:30కి లేచా కాబట్టి అన్ని పనులు తొందరగా అయిపోతాయి. ఆ రోజు అంతేకాకుండా బండి తొందరగా తీసుకురావాలండి, ఎందుకంటే మా నాన్న పొలానికి వెళ్తారు కాబట్టి అక్కడ బండ్లు ఉంటాయి. సో ఇంకా పొలంలో కళ్ళు పీకేస్తున్నారంట, అందుకని 7-7:30 కల్లా వచ్చేయమని అన్నారు. సో ఇంకేం చేస్తారు, ఇంకా నేను చాలా ఫాస్ట్గా బయలుదేరాను అనమాట గ్రౌండ్కి. ఇక్కడైతే అసలు అప్పటికి ఇంకా కొంచెం అప్పుడప్పుడే కదా తెల్లారుతుంది, ఇంకా వింటర్ వచ్చేసిందంటే లైక్ 6 అయినా కానీ వెదర్ ఇలానే ఉంటుంది, చాలా తెల్లారినట్టు. 6 అయినా మంచుగా. అప్పుడైతే కొంచెం లేట్గా వెళ్ళాల్సి వచ్చింది ఏమో, మేబీ అప్పుడు దాకా చేసేది. వర్కౌట్ అయితే నేను ఏదైనా కంటిన్యూగా చేస్తాను. సో ఇక్కడ నేను గ్రౌండ్కి వచ్చేసాను అనమాట. సో ఆ రోజైతే లక్కీలీ నాకు తోడు అంటే లైక్ గ్రౌండ్లో అప్పటికే ఎవరో స్టూడెంట్స్ అనుకుంటా పాపం, వాళ్ళు వచ్చి రన్ చేస్తున్నారు. సో నాకైతే కొంచెం ధైర్యం వచ్చింది, అమ్మాయి ఎవరో ఒకళ్ళు ఉన్నారు. లేకపోతే అంత ముందులో అసలు లైట్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ ఫుల్ ఆఫ్ చేసేసారు. అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా. ఆ రోజే కొంచెం భయం అనిపించింది. వాళ్ళైతే మామూలుగా సాటర్డే సండే ఆల్మోస్ట్ కొంతమంది వరకు రెస్ట్ తీసుకుంటారులే. సో ఇవాళ చాలామంది వచ్చేసారు కాబట్టి నేను 4 కిలోమీటర్స్ అయితే రన్ చేశాను. 4 కిలోమీటర్స్లో 1.5 కిలోమీటర్స్ అలా వాక్ చేశాను. 4 కాదు, 4.5 కిలోమీటర్స్ అలా రన్ చేశాను నేను. సో అదనమాట. సో రన్నింగ్ అయితే స్టార్టింగ్ స్లోగానే స్టార్ట్ చేయండి, ఫస్ట్లోనే ఫాస్ట్గా అంటే పరిగెత్తడం ఎవరికైనా కష్టం. ఎందుకంటే బిఫోర్ నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను, ప్రజెంట్ కూడా నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. ఎందుకంటే నేను ఆఫ్టర్ 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కడైతే అంతా చీకటి, అక్కడ ఏదైనా పెట్టుకుందామన్నా ఇక్కడ నేను వాటర్ బాటిల్ పెడతాను చూపిద్దామంటే ఫుల్ చీకటిగా ఉంది. ఒక పక్క లైట్లు ఉన్నాయి, కానీ బాగానే ఉంది, అంటే రన్ చేస్తుంటే మనకు అర్థం అవుతుంది లైటింగ్ ఎలా ఉందా లేదా అని. అక్కడైతే ఇంకా వాచ్మెన్స్ వాళ్ళందరూ ఉంటారు కాబట్టి చాలా సేఫ్గానే అనిపిస్తుంది. ఇక్కడ నా రన్నింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటికే చూడండి తెల్లారిపోయింది. సో ఇక్కడైతే నేను ఫుల్ చెమటలు, చిరాకు. ఆ రోజు కొంచెం ప్లస్ పాయింట్ ఏంటంటే వెదర్ కొంచెం బాగుంది. ఇక్కడ నేను కొంచెం రన్నింగ్ చేసిన తర్వాత అలా కొంచెంసేపు కూర్చున్నాను, లేకపోతే చాలా అలుపు వచ్చేస్తుంది, మనం పరిగెత్తలేము కాబట్టి. ఇక నేను మళ్ళీ వర్కౌట్ చేయడానికి వెళ్ళిపోతున్నాను అనమాట. అప్పటికే టైం 6:30, నూనె 6:15 అలా అయింది. ఇంకా మా నాన్న బండి కావాలన్నాడు కాబట్టి నేను కొంచెంసేపు అలా కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతున్నాను అనమాట. వర్కౌట్ చేస్తే కనుక అసలు ఎవ్వరు మూడైనా హైలో ఉంటుంది. స్టార్టింగ్ చాలా లేజీగా అనిపిస్తుంది, కానీ ఒక 21 days అలా చేస్తే అసలు ఫుల్ హైలో ఉంటుంది మూడు. అది చేయకపోతే ఉండలేము అన్నట్టు అనిపించింది. సో ఇవాళ నేను వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాను అనమాట. అదేంటంటే ఈవినింగ్ 9కి తిన్నాను, ఎందుకంటే నాకు అప్పుడు దాకా వర్క్ ఉంది. సో అందుకని నేను ఏం చేయలేను, అప్పుడు తిన్నాను అనమాట. సో ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ స్లైసెస్ 3 whole eggs ఆమ్లెట్ అనమాట. సో ఇంక నేను ఆ రోజు బయటకు వెళ్తున్నాను. సో ఇక్కడ బస్సు చూడండి, అందరూ ఆడవాళ్ళతో నిండిపోయింది, ఫుల్ రష్గా ఉంటుంది బస్సు, ఎక్కడ ఫ్రీగా ఉండలేదు. ఇక్కడైతే నేనైతే డీమార్ట్కి వెళ్ళాను అనమాట. డీమార్ట్లో అది ఒక మార్ట్ అనమాట. సో ఇక్కడైతే అసలు అన్నీ హై రేంజ్లో ఉన్నాయి, దొరకని అంటూ లేవు. ఇక్కడ లైక్ బ్లాక్ వాటర్ అంటారే, అది 800-700 సంథింగ్ ఎంతో ఉంది, నాకైతే గుర్తులేదు. ప్రతి ఒక్కటి హై రేట్లో ఉంది. అసలు ఇక్కడ నేనైతే డైట్ కోక్, ఇంకా అదొకటే తీసుకుంది డైట్ కోక్ అని. మామూలుగా ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఆ రోజు చిన్నది. సో అన్ని క్యాలరీస్ చూసే తీసుకుంటారు కాబట్టి పెద్ద భయం ఏమి ఉండదు. సో ఇక్కడ చూడండి, కాఫీ పొడిలో ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయి అని నాకు తెలుసు, కానీ అవి ఇక్కడ దొరుకుతాయి అనుకోలేదు. ఇక్కడ చూస్తే చాలా ఫ్లేవర్సే ఉన్నాయి. ఈ షుగర్ ఫ్రీ అంటే లైక్ స్టివియా పౌడర్, షుగర్ ఫ్రీ శాచెట్స్ అంటారే అవి అనమాట. 50 వస్తాయి, 79 రూపీస్ అంట. నేను ఎప్పుడూ ఇది ట్రై చేయలేదు, నాకు ఎప్పుడు నుంచి ట్రై చేయాలని ఉంది కానీ బడ్జెట్ లేదు. సో అది ఈసారి ఎప్పుడైనా కొన్ని ట్రై చేస్తాను. నాకు ఇక్కడ కాఫీ పొడిలో కొన్ని క్రీమీ కాఫీ పౌడర్స్ అని ఉన్నాయి, కానీ చూస్తేనేమో చాలా హై రేట్ ఉన్నాయి. సో అందుకని మనం ఏం చేయలేము కదా, అవన్నీ మనం తీసుకోలేము, కానీ మనకి కూడా ఒక రోజు వస్తుంది. సో దట్ డే ఈజ్ ఫన్.
ఓకే, ఇట్స్ ఓకే. సో ఇక్కడ బ్లాక్ వాటర్ అనమాట. అసలు ఆ బ్లాక్ వాటర్ చూడండి ఎలా ఉందో. అసలు నేను ఫస్ట్ టైం అసలు ఆ బ్లాక్ వాటర్ మాలో ఇక్కడ చూడటం. ఇక్కడ అసలైతే వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకుంటున్నాను. వాటర్ బాటిల్స్ ఇంకా డైట్ కోక్స్ ఇవన్నీ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఉంది. కానీ మళ్ళీ ఎక్కడైనా పెద్ద డిమార్ట్స్లో అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ, 50% ఆఫ్, 70% ఆఫ్ అని ఉంటుంది కదా. ఇక్కడైతే అలా కాదు, 12 రూపీస్ ఆఫ్ అలా అని ఉంది. ఇది పెద్ద మార్ట్ ఏం కాదు, కాకపోతే ఉన్న దాంట్లో చాలా ప్రీమియం వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక్కడ వాటర్ బాటిల్స్ నుంచి చాలానే దొరుకుతున్నాయి. ఇక్కడైతే ఎన్ని పల్ప్ అంట, లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటో పల్ప్ అను, నాన్ ఆల్కహాలిక్ వైన్, ఫ్రూట్ బీర్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ నేను అవన్నీ చూడటం. ఇక్కడ బుడ్డి బాబు ఎంత క్యూట్గా ఆడుకుంటుంది. ఆ ప్యాకెట్ నాకు ఇస్తుంది అసలు పట్టుకోమని ఇస్తుంది, మళ్ళీ పట్టుకుంటే నా ఇమ్మని గోల్ చేస్తుంది. భలే భలే క్యూట్గా అనిపించింది ఆ పాపను, అందుకని వీడియో రికార్డ్ చేశాను. ఇక్కడైతే ఇలా జరిగింది అనమాట. అసలు ఆ పాప చూడండి, ఆ ప్యాకెట్ మళ్ళీ కావాలనిద్ది, మళ్ళీ నాకు ఇచ్చిద్ది. సో మళ్ళీ బోర్ కొట్టిందంటే మళ్ళీ బుక్స్ తీసుకుంటుంది. తర్వాత వాళ్ళ నాన్న ఎవరో వచ్చారు, వచ్చేటప్పటికి బుక్ అని వెళ్ళింది. చిన్నపిల్లలు చేసి చాలా క్యూట్గా అనిపిస్తాయి, భలే ముద్దు ముద్దుగా ఉంటాయి. ఇక్కడైతే నాకైతే కిచెన్ ఐటమ్స్ అంటే భలే ఇష్టం. నేను కొన్ని అయితే చూశాను, కానీ మనం అయితే కొనలేం కదా. సో ఇక్కడ నేను నార్మల్గా లైక్ కొన్ని వస్తువులు అయితే చూస్తున్నాను అనమాట. ఇక్కడ చాక్లెట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల చాక్లెట్స్లో. నేను కూడా అన్ని చాక్లెట్స్ని చూడటం ఫస్ట్ టైము. నాకు ఆ చాక్లెట్స్ అన్నీ బాగా నచ్చినాయి. ఏది తీసుకోవాలి అన్నా కానీ డైట్లో ఉన్నా కూడా తీసుకోవటం లేదు. నేనైతే చాక్లెట్స్ అంత పెద్ద ఫ్యాన్ కాదు, నేనైతే అంత ఎడిట్ అవును. చాలామంది అమ్మాయి చాక్లెట్లు అంటే పిచ్చి ఉంటే నాకైతే అంత పెద్ద పిచ్చి లేదు. సో ఇక్కడ అయితే ఇంక ఇలా అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూయింగ్ గమ్స్ ఉన్నాయి, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ ఉన్నాయి. అవి కూడా అసలు చాలా హై రేట్లో ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఏం తీసుకోలేం కదా. సో ఏదో నేను కొన్ని తీసుకున్నానంటే ఓవర్ చూడటానికి వెళ్ళాను మ్యాక్సిమం. ఎందుకంటే చాలామంది డీమార్ట్లోకి ఎందుకు వెళ్తారంటే ఏసీ ఉంది కాబట్టి వెళ్తారు. ఇక్కడ ప్రోటీన్ బార్ అవన్నీ చూపిస్తున్నాను. ఇది కూడా 120 అలా ఉన్నాయి. బాబే అనిపించింది ఆ ప్రోటీన్ బారు. 10 grams ప్రోటీన్ 120 రూపీస్. మన బడ్జెట్ కాదులే అని నేను అక్కడ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఇవన్నీ గమ్మీస్ అంట, షుగర్ ఫ్రీ గమ్మీస్, చాక్లెట్ ప్రోటీన్ బార్స్ అవన్నీ ఉన్నాయి. అవి చూడాలనిపిస్తుంది కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఇక్కడేమో నార్మల్గా అటు ఇటు తిరుగుతున్నాను. ఇక్కడ ఇవన్నీ సోప్ సెక్షన్ అంట. సోప్స్ ఏమో రకరకాల సోప్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మనకి తెలిసినవి ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కొన్నిసార్లు భలే ఆనందం అనిపించింది. ఎందుకు డీమార్ట్కి వెళ్తారని నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఎందుకంటే మనం అక్కడ ఒకటి చూస్తే ఇంకో చూడకుండా ఉండలేం, అంతే కాకుండా కొనకుండా ఉండలేం. అలాంటప్పుడు ఎవరైనా డీమార్ట్కి వెళ్తారు. ఇక్కడ ఇవన్నీ ఫ్రూట్ సెక్షన్ అనమాట. ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బీర్స్ అంట, ఫ్రూట్ బీర్ అలా ఇంకా చాలా రకరకాలుగా ఉన్నాయి. నేను అక్కడ ఒక డైట్ కోక్ తీసుకున్నాను, అది 50 రూపాయలు. ఇక్కడ పక్కనే ఒక స్టేషనరీ షాప్ ఉంది. స్టిక్కీ నోట్స్ తీసుకుందామని వెళ్ళాను, 30 రూపీస్. సర్లే నెక్స్ట్ టైం తీసుకుందామని తీసుకోవడం. ఇంటికి వచ్చాను. ఇక్కడ చాణక్య గాడేమో చూస్తున్నాడు. ఇంకా ఈవినింగ్ డిన్నర్ చేసి 9 అయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, లైక్, షేర్.